భారత్ సంధించిన మరొక వ్యూహాస్త్రం బార్డర్ బంద్. ఎస్, ఉన్న పళంగా అటారీ బార్డర్ని నిన్నటి నుంచే క్లోజ్ చేసేసింది కేంద్రం. ఈ నిర్ణయానికి కౌంటర్గానే పాకిస్తాన్ వాఘా బంద్ అంటోంది. వాస్తవానికి బార్డర్లో మన వైపు ఉన్న గేట్ని మనం అటారీ బార్డర్ అంటాం, పాకిస్తాన్ వైపు సరిహద్దుని వాళ్ళు వాఘా అంటారు. గేట్ ఏదైనా దారి మాత్రం అదే. ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో బీటింగ్ రిట్రీట్ చేసేది ఈ బార్డర్లోని. వాఘా నుంచి వాళ్ళు, అటారీ నుంచి మన వాళ్ళు మధ్యలో చేసే విన్యాసాలే బీటింగ్ రిట్రీట్. అసలు ఈ బార్డర్ క్లోజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. అటారీ బార్డర్ మన పంజాబ్ సరిహద్దులో ఉంటుంది. ఇది అమృత్సర్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బార్డర్ మొత్తం 120 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇండియా బార్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ ల్యాండ్ పోర్ట్. సో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ల్యాండ్ రూట్ ఇదే అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచే రెండు దేశాల మధ్య ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. గతేడాది లెక్కల ప్రకారం మొత్తం 3,886 కోట్ల బిజినెస్ ఈ బార్డర్ ద్వారానే, అంటే ఈ మార్గం ద్వారానే జరిగింది. మొత్తం 6,871 కార్గో వెహికల్స్ ఈ దారిలోనే ప్రయాణించాయి. 71,563 ప్యాసింజర్ల రాకపోకలు కూడా అక్కడ కొనసాగాయి. ఇందుకు తగ్గట్టుగానే ఇక్కడ చెకింగ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల ఏర్పాటు కూడా ఉంది. ఇదే దారి నుంచి భారత్ సోయాబీన్, కోళ్ల దాణా, కూరగాయలు, పచ్చిమిర్చి, ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఎగుమతి చేస్తుంది. ఇదే దారి నుంచి భారత్కి డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, జిప్సమ్, సిమెంట్, గ్లాస్, రాక్ సాల్ట్, అలాగే కొన్ని మూలికలు ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఈ మార్గాన్ని క్లోజ్ చేయడం వల్ల భారత్తో పాకిస్తాన్కున్న ల్యాండ్ రూట్ని క్లోజ్ చేయడమే మన ప్రధాన లక్ష్యం. పాకిస్తాన్ నుంచి దిగుమతులు లేకపోయినా భారత్కి ఏమి ఇబ్బంది లేదు, భారత్ బతకగలదు. మనకున్న దౌత్య సంబంధాల దృష్ట్యా అదే సరుకుని మనం ఆఫ్ఘన్ నుంచో సౌదీ నుంచో తెప్పించుకోవచ్చు. కానీ పాకిస్తాన్కి భారత్ ఎగుమతి చేస్తున్న సరుకు కేవలం ఇక్కడి నుంచి మాత్రమే వెళ్ళాలి. సో ఈ దారి తప్పిందా పాకిస్తాన్కి ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అది వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. సో మొత్తంగా సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టి పాకిస్తాన్ని మానసికంగా దెబ్బ కొట్టడం, లోకల్గా ప్రెషర్ పెంచడం ఒక ఎత్తు అయితే, అటారీ బార్డర్ క్లోజ్ చేయడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థపై అటాక్ చేయడం మరో పెద్ద వ్యూహం.